షార్ట్. ఇదండి మనకి దేవరా 2124 విజయ బయోగ్రటెక్ నుంచి మనకి దేవరా 2124 2020 సంవత్సరానికి బెస్ట్ తేజ వెరైటీల్లో మనకి మీకు పరిచయం చేస్తున్నాను కదా. చూస్తూనే ఉన్నారు చాలా చోట్ల, అన్ని చోట్ల అల్టిమేట్గా బాగుంది. ఇక్కడ కూడా వైరస్ ఏమీ లేదు. నేను చూపిస్తున్నది ఇది మనకి దేవరా 2124. ఇదేంటంటే చెప్పాకండి, ఒక్క మొక్కే కింద నుంచి అధిక కొమ్మలు ఉంటాయి, కింద నుంచి బాగా శాఖలు వస్తాయి, కొమ్మలు వస్తాయి, బుషి టైపు. అలాగే హైటు మిగతా చెట్లన్నీ హైటు. ఇది మీకు చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బుషి అనేది ఎలా ఉంటుంది అనేది, మొక్కకు దూరం ఉండి 36 అచ్చు లేదా 40 అచ్చు పెట్టుకొని మొక్కకు 20 అంగుళాల దూరం పెట్టుకోగలిగితే ఇలా ఉంటుంది దీని యొక్క విధానం. ఇంత అధిక కొమ్మలు వస్తాయి కింద నుంచి. ప్రతి కొమ్మకి అసలు కాయలేని కొమ్మలు అంటూ ఉండవు, కనీసం 10-20 కాయలన్నా ఖచ్చితంగా పడతాయి. సో గాలి బాగా అన్నీ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది దిగుబడి. చూడండి ఎంత దగ్గరగా ఉంటుంది అనేది, కాపు కానీ విధానం కానీ. అధిక కాపు, ఎక్కువ కొమ్మలు, కొమ్మ నిండా ఫుల్గా కాయలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి మీకు తెలుసు ఇక దిగుబడి పెరుగుతుంది అనేది. కింద నుంచి చివరి దాకా సైజు అయితే తగ్గదు. ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి, అన్ని కొమ్మలకు కూడా ఫుల్గా ఇట్లా ఒక సింగిల్ మొక్కే ఇన్ని కాయలు ఉన్నాయి చూడండి. మినిమం కేజీ కాయలు ఉంటాయి చూడండి, ఎంత కాపు దగ్గర అనేది. మళ్ళీ ఇటు అటు కొమ్మలు కదా, మళ్ళీ ఇటు కొమ్మలు. ఇది కింద కొమ్మలేనండి, ఇవి కింద కొమ్మలకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఈ యొక్క 1/4 కేజీ ఉంటాయి, కొమ్మకు 1/4 కేజీ ఉంటాయి. చూడు ఎన్ని కొమ్మలు తెచ్చుకుంటే అన్ని 1/4 కేజీలు ఉంటాయి. అంటే మనకి మొదటి నుంచే ప్లానఫిక్స్, బెనీవి అలాంటివి 2 సార్లు కొట్టి చేయగలిగితే ఇంకా బాగుంటుంది ఇది. సో దిట్టంగా ఇది ప్రతి చెట్టు ఇలా దగ్గర కాపు, ప్రతి కొమ్మకి కింద నుంచి కొమ్మలు ఉంటాయి. సో మనం చేసుకోగలిగితే అల్టిమేట్గా చేసుకోవచ్చండి. చేయాలంటే ఏంటంటే మొదటిగా మనం అచ్చు మంచిగా పెట్టుకోవాలి, అచ్చు బాగా దూరం పెట్టుకోవాలి, మొక్క దూరం ఉంటే బాగుంటుంది. మనకి ప్రతి చోట కాయ సైజ్ అనేది పర్ఫెక్ట్, ప్రతి చెట్టుకి ప్రతి కొమ్మకి కాయ సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాయ సైజులో రాజీ లేదు, నేను మీకు కోసి చూపిస్తున్నాను. ఇలా చివరి దాకా కూడా చూడండి, చివరి దాకా కూడా కాయ సైజులో మార్పు లేదు. వైరస్ భయం తక్కువ.